డిఎస్సిలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగింది. ఉద్యోగాలు రావద్దని వైసీపీ ప్రయత్నించిందన్న ఏపీ సీఎం. దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయొద్దు. నెల్లూరులో వైసీపీ తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిఎస్సి అవకతవకలపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. పలు జిల్లాల్లో ర్యాలీలకు పోలీసులు అడ్డుకట్ట, పలువురు అరెస్ట్. డిఎస్సిపై సిబిఎన్ విచారణ కాదు, సిబిఐ విచారణ జరగాలి. లోకేష్ రాజీనామా చేసే వరకు వదిలిపెట్టేదే లేదన్న సజ్జల. ప్రకాశం జిల్లా కూటమి నేతలకు హైకమాండ్ల వార్నింగ్. ఆధిపత్య పోరుపై సీరియస్, చర్చకు దిగొద్దని పెద్దల క్లాస్. వైసీపీ నేతల అరెస్టులపై వైసీపీ నేతల ఆగ్రహం. చట్టం మీకేమైనా చుట్టమా అంటూ బొత్స ఫైర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కేంద్రం కీలక ప్రకటన. జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో లేదని స్పష్టీకరణ. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలు వీచే అవకాశం. నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పూజలు. సీఎం వరుణయాగం చేస్తే మేము వాయుయాగం చేస్తాం. కాంగ్రెస్ కొట్టుకుపోవాలని యాగం చేస్తామన్న బీజేపీ చీఫ్. వరంగల్లో ఉద్యమాన్ని పెద్ది ఒంటి చేత్తో నడిపారు. జనం గుండెల్లో శాసనంగా నిలిచిపోయారన్న కేటీఆర్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అప్రమత్తం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీనాక్షి సమీక్ష. మోదీని దింపేందుకు దేశద్రోహుల కుట్రలు జరుగుతున్నాయి. ప్రధాని వచ్చాకే దేశం అభివృద్ధి చెందిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు. ఈరోజు అర్ధరాత్రి వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ. కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రసాపుస. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభావేదికపై రగడ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో గ్యాంగ్ వార్. పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం. మోజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన సభ. ఆయుష్మాన్ భారత్లో అవకతవకలు. దేశంలో 2000 ఆసుపత్రుల జాబితా నుంచి తొలగింపు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజం. అధిక ధరలకు సైకిళ్లు కొన్నారని ఆరోపణ. భారత్ బంగ్లాదేశ్ల మధ్య చర్చలు. ఢాకాలో భారత రాయబారితో తారిక్ భేటీ. మధ్యప్రదేశ్ రాజ్గఢ్లో భారీ వర్షాలు. కాలువలో పడిన వ్యాన్, 9 మంది మృతి. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు యత్నం. అడ్డుకున్న పోలీసులు, లాఠీచార్జ్, పలువురు అరెస్ట్. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోళ్లు. జూలైలో రికార్డు స్థాయిలో రష్యన్ క్రూడ్. యూటర్న్ తీసుకుంటున్న ట్రంప్ అణు డిమాండ్ లేకుండానే డీల్కు సుముఖం. చైనాను వణికిస్తున్న డాల్ఫిన్ తుఫాన్. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది తరలింపు. రైస్ వాటర్